ప్రభాస్ ఫౌజీ మూవీ క్యాన్సిల్ అయిందా? మ్యాటర్ ఏంటంటే మన ప్రభాస్ కొత్త మూవీ ఫౌజీ ఉంది కదా, అది ప్రెసెంట్ అయితే షూటింగ్ నడుతుంది. అయితే రీసెంట్ గా ఫల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన దానికి మన పిఎం మోడీ గారు రియాక్ట్ అవుతూ కొత్త ఆర్డర్స్ ఇష్యూ చేశారు. దానిలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే విత్ ఇన్ 24 hours లా పాకిస్తాన్ సిటిజన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇండియాలో ఉంటే ఇమీడియట్ గా వెళ్ళిపోవాలని చెప్పారు. అండ్ వాళ్ళ వీసాలు కూడా క్యాన్సిల్ అవుతాయంట. సో ఇప్పుడు దీనికి మూవీకి లింక్ ఏంటంటే, అయితే ఈ మూవీలో హీరోయిన్ ఉంది కదా, తన ప్రాపర్ ఎక్కడంటే పాకిస్తాన్ అని స్ప్రెడ్ చేస్తారు. సో తను పాకిస్తాన్ సిటిజన్ అయితే మోడీ గారు ఆర్డర్ ప్రకారం తను వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే మూవీ క్యాన్సిల్ అయిపోతుంది. హీరోయిన్ లేకుండా మూవీ షూటింగ్ కూడా ఎటు కాదు. ఇక ట్విట్టర్ లో మొత్తం ఇవే ఆర్టికల్స్, ఇవే ఫోటోస్ ఇట్లా పెడుతున్నారు. ఇక ఫోటోస్ చూడండి. సో నేను కూడా ఇవన్నీ చూసి ఎందుకైనా మంచిదని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసిన. ఫస్ట్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ డాడీ పాకిస్తాన్ మిలిటరీలో పనిచేసిండంట కరాచీలో. సో వాళ్ళ డాడీ పాకిస్తాన్ సిటిజన్ అంట. ఫస్ట్ ఇట్లా సెర్చ్ చేస్తే గూగుల్లో ఇట్లా వచ్చింది. కానీ డైరెక్ట్ తన గురించి అడిగితే తను పుట్టింది మాత్రం ఇండియా ఢిల్లీలో అండ్ కొన్ని సంవత్సరాలకి లాస్ ఏంజల్స్ కి వెళ్ళిపోయిందంట, యుఎస్ఏ లో సెటిల్ అయిందంట. తన గురించి అడిగితే గూగుల్లో ఇట్లా వచ్చింది. కానీ ఇన్స్టాలో గానీ ట్విట్టర్ లో గానీ తను మొత్తం పాకిస్తాన్ అమ్మాయి, వాళ్ళ డాడీ పాకిస్తాన్ మిలిటరీలో పనిచేసింది అనుకుంటే న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. సో దానికి రిప్లైగా హీరోయిన్ ఒక స్టోరీ పెట్టింది ఇన్స్టాలో. అదేంటిదంటే సింపుల్ గా నీకు కొన్ని పాయింట్స్ లో చెప్తాయి. ఫస్ట్ తను ఈ కాశ్మీర్ ఇన్సిడెంట్ కి చాలా బాధపడుతుందంట. వాళ్ళ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి అందరికి కండోలెన్స్ అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తన మీద తన ఫ్యామిలీ మీద న్యూస్ స్ప్రెడ్ అవుతున్నది అంతా ఫేక్ అంట. అండ్ తను తన ఫ్యామిలీ మేము ఇండియన్స్ అని పెట్టింది. అండ్ తనకు యుఎస్ఏ సిటిజన్షిప్ కూడా ఉందంట. ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి మేము ఇండియన్స్ అని పెట్టింది. కానీ ట్విట్టర్ లో మాత్రం ఇలా ఆర్టికల్స్ రాసుకుంటూ ఇలా ఫోటోస్ పెట్టుకుంటూ ఇట్లా న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. మరి ఇది ఫేకా రియల్ అనేది తెలియాలి. హీరోయిన్ మాత్రం మేమైతే ఇండియన్స్ అని స్టోరీ పెట్టింది. కాకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ డాడీ పాకిస్తాన్ మిలిటరీలో పనిచేసిండని అట్లా వస్తుంది. కాకపోతే తను పుట్టింది మాత్రం ఢిల్లీ మన ఇండియాలోనే. అండ్ యుఎస్ఏకి వెళ్ళిపోయి సెటిల్ అయింది కూడా నిజమే. అక్కడ నుంచి ఈ మూవీకి డైరెక్ట్ తన ఒక డాన్సర్, తన ఒక కొరియోగ్రాఫర్, మంచి యాక్టర్ అని ఇక్కడికి తీసుకున్నారు ఈ మూవీకి. సో తనకైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే యుఎస్ఏ సిటిజన్షిప్ ఉంది, తన పుట్టింది కూడా ఇండియాలోనే కాబట్టి. సో మూవీకి ఏం ప్రాబ్లం లేదు, షూటింగ్ కొనసాగుతుంది, హీరోయిన్ ఇక్కడనే ఉంటది. సో ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఆపండి. తను పుట్టింది ఢిల్లీ ఇండియాలోనే. మూవీ షూటింగ్ మాత్రం ఆగిపోతూ మూవీ షూటింగ్ రన్ అవుతుంది అంట. సరే మామ, ఇక చూసి వెళ్ళిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ.